2025-2026 సంవత్సరానికి గాను 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 28 మంది జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు 27 మంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి మంత్రులు, జిల్లా ప్రతినిధులు, అధికారులు పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ ప్రతిభా పురస్కారాల ముఖ్య ఉద్దేశం ముస్లిం మైనారిటీ విద్యార్థులు డ్రాప్ అవుట్ లేకుండా చూడటం, ఆత్మస్థైర్యాన్ని కలిగించి మంచి పౌరులుగా తయారు చేయడమే లక్ష్యమని వారు పేర్కొన్నారు. గవర్నర్లు గేట్ దగ్గర మీ యొక్క సార్ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేసిపోండి. అయిన తర్వాత ఫెలిసిటేషన్ అయిన తర్వాత షేక్ ఖాను మెహతా ఈ సమాజం మీ అందరి పైన ఆధారపడి, మీ లక్ష్యంతో ఈ సమాజం ఆధారపడి, మీరు ఎన్నుకునే ఆ లక్ష్యం పైన మీ తల్లిదండ్రులు ఆధారపడి, అందుకోసమే ఏ పని చేసినా ఒక లక్ష్యంతో చేయండి, భయంతో కాదు, ప్రేమతో చేయండి, కష్టం కాదు, ఇష్టంగా పనిచేయండి. ఈరోజు రాష్ట్రంలో, బహుశా భారతదేశంలోనే వక్ఫ్ బోర్డు నుంచి ఎక్కడ కానీ పిల్లలకి చదివియాలనే ఒక ఆలోచన రాలేదు. వక్ఫ్ బోర్డులో లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి. చెప్పుకోవడానికే మన పూర్వీకులు, మన సమాజంకి పెద్దవాళ్ళు, రాజులు, నవాబులు, పెద్ద మనసుండే వాళ్ళు అందరూ వక్ఫ్ చేసిపోయారు ఆస్తులు. ఎవరి కోసం? మన అందరి కోసం, మన భవిష్యత్తును బాగుపడాలని. అయితే అవి సరైన వ్యక్తులు కూర్చోక, సరైన మేనేజ్మెంట్ జరగక అవన్నీ అన్యాకాంతరం అయిపోయాయి. ఈరోజు అటువంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కానీ ఈ బిడ్డలకి ఏదో ఒక భవిష్యత్తు ఉండాలి, అందరికీ చేయాలని ఆశ ఉంది నాకు. 7400 మంది పిల్లలకి తీసుకెళ్లి ఇంటర్మీడియట్ లో రెసిడెన్షియల్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నాకు ఆశ ఉంది, కానీ శక్తి లేదు. పైలట్ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేశాను. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ కలిపి 500 మంది బిడ్డలతో స్టార్ట్ చేస్తున్నాం. దానికే నాకు 15 కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరం. మీకు చదివించడానికి నేను రాజకీయంగా పేరు రావడం అంటే నేను డే స్కాలర్ చెప్పేవాడిని. డే స్కాలర్ ఏముంది, 50,000కి వచ్చేస్తుంది. మీకు మంచి మంచి కాలేజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 50,000 ఇస్తే బెస్ట్ కాలేజ్లో వస్తుంది. కానీ నా బిడ్డలకి ఎక్కడైతే గొప్ప వాళ్ళు చదువుతున్నారో, ఎక్కడైతే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు బిడ్డలు చదువుతారో, ఎక్కడైతే గొప్ప వ్యాపారస్తులు బిడ్డలు చదువుతారో, ఎక్కడైతే ఐఏఎస్ బిడ్డలు చదువుతారో, ఎక్కడైతే ఐపీఎస్ బిడ్డలు చదువుతారో, అక్కడ మా బిడ్డలు ఏం చదవాలని చెప్పి ఈరోజు రెసిడెన్షియల్ కాలేజ్ భారతదేశ అత్యున్నత స్థానమైనటువంటి భారత రాష్ట్రపతిగా ఖ్యాతికెక్కారు. భారత రాష్ట్రపతిగా కాకుండానే భారతదేశంలో ప్రజల రాష్ట్రపతిగా, సామాన్యుల రాష్ట్రపతిగా ఆయన ఖ్యాతి గడించినది మనందరికీ తెలిసిందే. దానికి కారణం కేవలం విద్య మాత్రమే. ఆయన అభ్యసించినటువంటి విద్య, ఆయన నమ్ముకున్న విద్య ద్వారా ఆయన అంత గొప్ప శిఖరానికి అందుగలిగాడు. మరొక వ్యక్తి, భారతదేశం ఎప్పటికీ మరువైనటువంటిది, భారతదేశమే కాదు ప్రపంచమే గుర్తించినటువంటి అతి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అతి పేద కుటుంబంలో పుట్టినప్పటికీ, 14 మంది సంతానంలో ఎవరైనప్పటికీ ఆయన కూడా విద్యను ఆయుధంగా చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా ప్రపంచంలో మేధావులు అగ్రగణ్యుడిగా పేరు గడించాడు. మొన్ననే నన్ను ఒక స్టూడెంట్ గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్ క్వశ్చన్ అడిగారు, సార్ భారత స్వాతంత్ర పోరాటంలో చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేశారు, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో ఉన్నారు, కానీ ఆయన ఎందుకు ఎప్పుడు అరెస్ట్ చేయలేదని అడిగారు. కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో అత్యధిక
జ్ఞానం పొందినటువంటి వారిలో, అత్యధిక కోర్సులు చేసినటువంటి వారిలో బహుశా ఎవరు లేరు. ఆయన అప్పటికే కొలంబియా యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నాడు. అయితే బ్రిటిష్ వారి చట్టం ప్రకారం ఎవరైతే కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులుగా ఉంటారో లేదా కొలంబియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఉంటారో వారిని ఎటువంటి కారణం వలన అరెస్ట్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా బ్రిటిష్ వారి పర్మిషన్తో మాత్రం వాటిని అరెస్ట్ చేయాలి. కాబట్టి బ్రిటిష్ వారి పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ యొక్క పూర్వ విద్యార్థి కాబట్టి బ్రిటిష్ వారి విద్యార్థికి వారు ఎప్పుడు కూడా అరెస్ట్ చేయమని పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి రాలేదు, వచ్చినా చేయలేనటువంటి పరిస్థితి. సో ఆ విధంగా కేవలం వీటి ద్వారా సామాన్యులు కూడా అసామాన్యులుగా కేటగిరించినటువంటి దేశం భారతదేశం. ఈ దేశంలో పేద వర్గాలకు చెందినటువంటి వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు కూడా విద్య ద్వారా అనేక పదోన్నతులు అధిగమించినటువంటి పరిస్థితి మనం అందరూ చూసాం. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఈ 10th క్లాస్లో మంచి ప్రజలు కనిపించిన మీరందరూ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ లో కావచ్చు, గ్రాడ్యుయేషన్ లో కావచ్చు, ఫర్దర్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మీరందరూ కూడా మంచిగా చదివి మంచిగా రాణించి ముందుగా మీ తల్లిదండ్రులకు, మీకు చదువునిచ్చినటువంటి మీ టీచర్స్ కి, ముఖ్యంగా మీ సమాజానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని, తీసుకువస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. చదువుకి పేదరికం అడ్డు కాదు, ఎంత చదువునా చదవచ్చు. రెండో వ్యక్తి మన మంత్రి నారాయణ గారిని తీసుకోవాలి. అలాంటి మన ముందు గారు కాబట్టి రెండో వ్యక్తి గారు మన ముందు ఉన్నాడు కాబట్టి కమిషన్ గారు. అలాగా మనం చదువుకున్నదే విద్య ఈరోజు మన కోటేశ్వరంలో చేసేటువంటి ఒక పెద్ద సంస్థ విద్యా సంస్థ. ఈ ప్రోగ్రాం నన్ను మన ముస్లిం సోదరులందరూ పిలిచినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఒక మంచి ప్రోగ్రాం పోతున్నారు. ఇట్లా మీ అందరితో 10th క్లాస్లో మన జీవితం నెక్స్ట్ ఏది ఎన్నుకోబోతున్నాం, నెక్స్ట్ ఎంపీసీఆ, బైపీసీఆ, ఫ్యూచర్లో డాక్టర్ కాబోతున్నావా, యాక్టర్ కాబోతున్నావా, లేకుంటే ఇంజనీర్ కాబోతున్నావా, ఐఏఎస్ కాబోతున్నావా, ఐపీఎస్ కాబోతున్నావా అని ఆలోచించుకునేటటువంటి 10th క్లాస్. మరి పక్కదారి పట్టే ఆలోచన కూడా ఈ 10th క్లాస్ వయసు. ఎందుకంటే మీ అమ్మ నాన్నలు మీ మీద చాలా ఆశ పెట్టుకుని చదివించారు. వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు, వాళ్ళు కష్టపడి ఉంటారు. కొంతమంది అయితే కూలి నాలు చదివి నా బిడ్డను చదివించాలనే వాళ్ళు కూడా ఉంటారు. అది నేను అంటున్నానని కాదండి, నా కళ్ళారా నేను చూసే నగ్న సత్యం. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నా క్లాస్ లో స్టూడెంట్ ఉండేవాడు. అతని పేరు గోపాల్, జూనియర్ ఇంటర్. వాళ్ళ నాయన నా బిడ్డగా సంవత్సరాలు ఎత్తుకుంటా వస్తున్నాడు. ఆయన ఒక బనీని వేసుకొని పంచ దవాతి కట్టుకొని తిరుగుతున్నాడు తన బిడ్డ కోసం. ఆ బిడ్డ నాకు 2వ బెంచ్లో కూర్చో ఉన్నాడు. మా అబ్బాయి ఎక్కడ అంటే ఈ అబ్బాయి పిస్టల్ ఫీల్ అవుతున్నాడు. మా నాన్న ఒక పంచ కట్టుకొని, ఎర్ర పంచ కట్టుకొని బట్ ఒక బనీని వేసుకొని వస్తే ఆయనే చెప్పుకొని దానికి పిస్టల్స్ అని ఆ బాబు లేవలేదు. ముస్లిం మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన 27 మంది విద్యార్థులకు, అలాగే ప్రైవేట్ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన 25 మంది విద్యార్థులకు సన్మానం చేసి మెమోటోలు అందజేయడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఇంతటి గొప్ప కార్యక్రమంలో గౌరవ అతిథులతో కలిసి పాల్గొనడం నాకు ప్రత్యేక సంతోషాన్ని కూడా కలిగిస్తుంది. నేడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు గొప్ప విజయాలు సాధిస్తున్నారంటే మన ప్రభుత్వ విద్యారంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా మన మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి సహకారంతో జామియా మసీదుకు సంబంధించిన 5 ఎకరాల్లో నిర్మాణం జరుగుతున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ జిల్లాకే చాలా గర్వకారణంగా నిలబోతుంది. అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తన అనుభవం మరియు కృషితో తాలిమే హునర్ అనే మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం
నిజంగా అభినందనీయం.